హార్సిలీ హిల్స్. ఈ పేరు వినగానే మనల్ని తాకుతూ వెళ్ళే మేఘాలు, ఎంత ఎండాకాలమైనా చల్లగా ఉండే వాతావరణం, అందమైన లోయలు, ఎత్తైన కొండ ఇవే గుర్తొస్తాయి. కానీ ఇదే కొండలో ఒక చల్లని తల్లి కొలువైన దేవాలయం ఉందని చాలామందికి తెలియదు. ఆ దేవత పేరు ఏనుగు మల్లమ్మ. ఈ కొండ మల్లమ్మ నడయాడిన పుణ్యప్రదేశం. అసలు ఈ కొండ పేరే ఏనుగు మల్లమ్మ కొండ. బ్రిటిష్ వారి పాలనలో WD హార్స్లీ వల్ల ఈ కొండ పేరు హార్స్లీ హిల్స్గా మారిపోయింది. అలా కాకుండా ఏనుగు మల్లమ్మ కొండ పేరే ఉండుంటే ఈ దేవాలయం, అమ్మవారి చరిత్ర గురించి ప్రపంచమంతా తెలిసేది. మూర్తీభవించిన కరుణతో కనిపించే అమ్మవారి కోవెలలో ఉండే కొద్దీ ఉండాలనిపిస్తుంది. ఈ కొండ ఎలా ఏనుగు మల్లమ్మ కొండ అయింది, అమ్మవారికి ఏనుగు మల్లమ్మ అని పేరెందుకు వచ్చింది అని చరిత్ర చూస్తే 17వ శతాబ్ద కాలంలో ఈ కొండకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గట్టు గ్రామంలో బయ్యప్పగారిపల్లి అనే ఊరిలో పెద్దకాము వంశంలో పెద్దనాగిరెడ్డి దంపతులకు మొదటి కుమార్తెగా మల్లమ్మ జన్మించింది. అమ్మవారి అంశలో శక్తి స్వరూపిణిగా జన్మించిన మల్లమ్మ ప్రత్యేకంగా ఉండేది. తల్లిదండ్రులకు ఆనందాన్ని పంచుతూ అల్లారుముద్దుగా పెరుగుతోంది. ఆ పసి వయస్సులోనే ఎన్నో మహిమలు చూపింది. ఆమె పుట్టిన తర్వాత వారింట్లో ఉన్న పశు సంపద వృద్ధి చెందింది. ఒక ఆవుతో మొదలై 10 ఆవులయ్యాయి, 10 100 ఆవులయ్యాయి. అప్పుడప్పుడు మల్లమ్మ కూడా వారి పశువుల కాపరి వెంట అడవికి వెళ్ళేది. అడవిలో పులులు, నక్కలు ఎక్కువగా ఉండేవి. మల్లమ్మ మేస్తున్న ఆవుల చుట్టూ ఒక గీత గీసేది. అది దాటి పులులు, నక్కలు లోపలికి వచ్చేవి కావు. తను ప్రతిరోజు అడవికి వెళ్ళడం కుదరదు కాబట్టి అవి అడవికి వెళ్ళే ముందు ఒక బెత్తంతో ప్రతి ఆవుకు చిన్న దెబ్బ వేసేది. అది అడవిలో ఆవులకు రక్షణ కవచం. ఆమె చేత దెబ్బ తినకుండా వెళ్ళిన ఆవు తిరిగి వచ్చేది కాదు. దైవం మానుష రూపేణ అనే సత్యాన్ని నిరూపిస్తూ మల్లమ్మ తోటి మనుషుల మధ్య తిరుగుతూ ఉంది. అప్పుడు బాల్య వివాహాలు చేసేవాళ్ళు. 7 ఏళ్ల వయసున్న మల్లమ్మ తేజస్సుకు ముచ్చటపడి ఎందరో తమకు ఇమ్మని అడిగేవాళ్ళు. వారిలో భీమగాని వాళ్ళు ఇంటికి వచ్చి పెద్దనాగిరెడ్డిని అడిగారు. ఆయన జాతర జరిగిన తరువాత అలాగే పెళ్లి చేద్దాం అని మాట ఇచ్చాడు. అప్పుడు మొదటి సంతానానికి లేదా చివరి సంతానానికి కొండదేవర చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయం ఉంది. మల్లమ్మకు దేవర చేయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఊరికి దూరంగా ఉండే కొండలో దేవర చేసేవాళ్ళు. అక్కడికి బంధువర్గంతో ఆనందంగా బయలుదేరి కొండకు చేరుకున్నారు. పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. 7 ఏళ్ల చిన్న వయసులోనే అనుకోకుండా
మల్లమ్మ పుష్పవతి అయింది. విషయం తెలుసుకున్న పెద్ద నాగిరెడ్డి అది చాలా పెద్ద అవమానంగా భావించాడు. బాల్య వివాహాల కాలం కాబట్టి పెళ్లి కాకుండానే మల్లమ్మకు అలా జరగడం తన పరువుకు భంగమని భావించాడు పెద్ద నాగిరెడ్డి. వెంటనే మల్లమ్మను లాక్కొని అడవికి వెళ్తున్నాడు. తండ్రి తనను ఎందుకు లాక్కొని వెళ్తున్నాడో తన ప్రవర్తన ఏమీ అర్థం కాని మల్లమ్మ ఏడుస్తూ వెళ్తోంది. దూరంగా వెళ్ళి మల్లమ్మను అక్కడ వదిలి, నీకు ఇలా జరగడం వల్ల మా కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది, మా వంశం అపకీర్తి పాలైంది, ఇక నువ్వు మాకు అవసరం లేదు అని కఠినంగా మాట్లాడి వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు. అప్పటికి విషయాన్ని గ్రహించిన మల్లమ్మ ఏడుస్తూ తండ్రి కాళ్ళు వదలలేదు. నన్ను వదిలేసి వెళ్ళొద్దు నాన్న. దుఃఖం పొంగుకొస్తుండగా పెద్ద నాగిరెడ్డి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కుమార్తె మీద బెంగతో 3 రోజులు అన్నం కూడా ముట్టలేదు. మల్లమ్మ కొంత సమయం దుఃఖించింది. సామాన్యురాలు కాదు కాబట్టి తేరుకొని దుఃఖాన్ని ఆపుకొని తన నిజస్వరూపాన్ని చూపింది. ఆమె దివ్య స్వరూపాన్ని చూసి ఏనుగులు ఆమె దగ్గరికి వచ్చి మోకరిల్లాయి. అప్పటి నుండి ఆమెను విడవకుండా ఎప్పుడూ వెన్నంటే ఉంటూ సేవలు చేస్తున్నాయి. ఏనుగులు మల్లమ్మ దేవత సాన్నిధ్యంలో సంచరిస్తూ ఆమె సాహచర్యంలో తరించాయి కాబట్టి కాలక్రమంలో ఆమెకు ఏనుగు మల్లమ్మ అనే పేరు స్థిరపడింది. ఆమె తేజస్సుకు అడవి జంతువులన్నీ కూడా హక్కున చేరాయి. ప్రతిరోజు మల్లమ్మను చూస్తూ ఉండిన వారి ఆవులు ఆమె ఇంటి దగ్గర కనిపించకపోవడంతో ఉండలేకపోయాయి. వెతుక్కుంటూ మల్లమ్మ దగ్గరికి చేరాయి. వాటి ప్రేమకు సంతోషిస్తూ వాటిని ఓదార్చింది. తిరిగి వెళ్ళమని వాటికి చెప్పినా అవి ఆమెను వదిలి కదలలేదు. మల్లమ్మ అవి ఇక వెళ్ళవని గ్రహించి తనలో ఐక్యం చేసుకోవాలని పెద్ద పులిగా మారి వాటి ప్రాణాలను హరించింది. వాటి రక్తం పారుతూ పక్కనే ఉన్న చెరువులోకి చేరింది. ఆ చెరువుని ఇప్పటికీ నెత్తురుకుంట అని పిలుస్తారు. ఆ చెరువు అమ్మవారి గుడికి 100 అడుగుల దూరంలో ఇప్పటికీ ఉంది. ఆవులు ఇంటికి రాకపోయేసరికి వాటిని వెతుక్కుంటూ పెద్ద నాగిరెడ్డి బయలుదేరాడు. అడవిలో ప్రాణం లేకుండా ఉన్న ఆవులను చూసి, ఆ రక్తం పులి తిన్న ఆనవాలు చూసి దిగులుగా నడుస్తూ మల్లమ్మను కూడా ఇలాగే పులి తినేసి ఉంటుంది కదా అనుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అతనికి గగురుపాటు కలిగింది. అద్భుతం! ఇది దైవిక దర్శనం. మల్లమ్మను చూడగానే పెద్ద నాగిరెడ్డి వాత్సల్యంతో, అమ్మా మల్లమ్మ, నువ్వు దేవతవని, మా ఇంట పుట్టిన మహాశక్తివని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. నన్ను క్షమించి మనింటికి వెళదాం రామ్మా. నాన్న, నేను రాలేను. ఇప్పుడు ఈ అడివే నా ఇల్లు. మీ వంశంలో పుట్టినందుకు నీకు అపకీర్తి తెచ్చే పని నేను ఏదీ చెయ్యను నాన్న. నీకు అక్షింతలు, పసుపు, కుంకుమనే ఇస్తాను. చనిపోయిన ఆవుల మీద చల్లు. అవి నడుచుకుంటూ మీ ఇంటికి వస్తాయి. వెళ్ళిరా నాన్న. అంతేనా తల్లి? నేను నీకేమి చేయగలను? అదైనా చెప్పమ్మా. నాన్న, నాకు సంవత్సరానికి ఒకసారి జాతర జరిపించు. ఎంత ప్రాధేయపడినా మల్లమ్మ తిరిగి రాదని దిగులుగా వదలలేక దుఃఖపడుతూనే వెళ్ళిపోతూ ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు.
అప్పటికే మల్లమ్మ శిలారూపం ధరించింది. మల్లమ్మకు మాట ఇచ్చినట్టే పెద్దనాగిరెడ్డి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జాతర జరిపించేవాడు. ఇప్పటికీ పెద్దకామ వంశం వారు అమ్మవారు వెలిసిన ఈ కొండలోనే గుడి కట్టి ప్రతి సంవత్సరం జాతర జరిపిస్తున్నారు. అమ్మవారికి కట్టు గ్రామానికి చెందిన కంబళ్ళ ఆదెమ్మ వెంకటరాయప్ప దంపతులు మొదటి నుండి పరమభక్తులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా వారి వంశం వారే పూజారులుగా ఉంటూ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదటిసారి అమ్మవారికి జాతర జరిగినప్పుడు వీరి వంశంలో కంబళ్ళ రామయ్య అనే పూజారికి అమ్మవారు ఒంటి మీదకు వచ్చింది. భక్తుల కోరికలు తీరుస్తానని మాట ఇచ్చింది. అప్పుడు ఊరి ప్రజలు కొండదేవర సమయంలో ఆమెను దూషించినందుకు క్షమించమని వేడుకున్నారు. నిజరూపం చూపించమని రామయ్యలో ఉన్న అమ్మవారిని అడిగారు. అప్పుడు తూర్పు దిక్కులో ఆకాశంలో 2 జ్యోతులుగా దర్శనమిచ్చింది. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ఈ కొండపైన జాతర జరుపుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ జాతర కోలాహలమే. ఈ జాతరలో ఆడవారందరూ అమ్మవారిని ఆరాధిస్తూ పాటలు పాడుతారు. 3 రోజుల జాతరలో ప్రతిరోజు ఒక ప్రత్యేక అలంకరణతో అమ్మవారిని అలంకరిస్తారు. ఊరేగింపు నిర్వహిస్తారు. పూర్వీకంలో మన మానవ రూపంతో ఉండేటువంటి మహాతల్లి పూర్వీకంలో అంతే పెదకామల్లో కానీ ఎవరున్నా కానీ ఇంటి గంగలు దేవ చేస్తారు. ఇంటి గంగలు దేవ చేసినా కూడా ఈమె పుట్టినప్పటికీ ఏమనంటే కన్నా ముందు నేత వయసుతోనే పెళ్లి చేస్తాను, బాల వివాహమే చేస్తాను. దానివల్ల ఆమె 7 ఏళ్ళు పాప పెద్ద బిడ్డ కారణం అంటే ఆమె పుట్టినప్పుడు ఏమనంటే కానీ ఏమీ లేకుండా దేవత గణేష్ ఇక్కడికి వస్తే 7 ఏళ్ళు బాలకుమార్తె పెద్ద బిడ్డ. పూర్వీకంలో ఏమంటే బాల్య వివాహమే చేస్తాను, ఆమె 7 ఏళ్ళు పాప పెద్ద బిడ్డ అయినాలని ఇంకా మా బిడ్డను ఎవరు పెళ్లి చేసుకోరు కదా, మాకు అవమానం జరిగేసి ఆమె కట్టేసి వదిలేసి వెళ్ళిపోయినాడు వాళ్ళ తండ్రి నాగిరెడ్డి. కట్టేసి వెళ్ళిపోతే ఆమె వాళ్ళ ఇంట్లో పుట్టినప్పుడు వచ్చి ఒక ఆవుకు వచ్చి 10 ఆవులు 100 ఆవులుగా పెంపవుతుంది. అప్పుడు పులులు నక్కలు అనేటివి ఎక్కువగా ఉన్నాయంట. ఒక ఆవుకు వచ్చి ఒక దెబ్బేసి పంపిస్తే ఒక పులి కానీ నక్క కానీ ఏది కూడా ముట్టుకోకుండా అన్ని వేసుకొని ఇంటికి వచ్చేటివి. ఆమె దగ్గర దెబ్బ తినకుండా తప్పించుకొని వచ్చేస్తే ఇక్కడ పులు నక్కో ఏదో ఒకటి తినేసేది, అది ఇంటికి పోయేది లేదు అట్టున్నది. అప్పుడు పెద్దోళ్ళు ఏమంటే ఒంటి మాట మీద ఉన్నది, కట్టేసిపోయినా తప్పు చేస్తే బయట తోసేస్తే వాళ్ళు పలకరించేది కానీ మాట్లాడేది లేకుండా. చూస్తే ఇంకా మా తండ్రి నా కోసం రాడు కదా ఆ మాట చెప్పేసి ఆ యావులన్నీ ఆ భ్రమతో ఈమె దగ్గరికి వస్తే ఈమె ఇష్పరూపంగా మారి ఆ యావులన్నీ గొంతులు కొరికేసి నెత్తరకుంటా అనేసి ఇక్కడ పేరుంది. అంతకంతా రక్తం పోయింది. అప్పుడు ఆవుల కోసం వచ్చినాడే కానీ వాళ్ళ తండ్రి నాగిరెడ్డి మల్లమ్మ కోసం రాలే. ఆవుల కోసం వచ్చి చూస్తే అబ్బాయి ఇన్ని ఆవులు పులి తినింది కదా, ఇంత రక్తం అంతా కుంటుకుపోయింది కదా, ఇంకా మల్లమ్మను కూడా తినేహితాయని ఇక్కడికి వచ్చి చూస్తే ఈ అడవిలోకి ఏనుగులు ఇచ్చి ఆమెకు నీళ్లు నమ్మతా ఆమె సేవ చేస్తాంది. అమ్మా నువ్వు భక్తురాలు వల్ల సంగతి నాకు తెలియక నేను ఈ పని చేసినాను, నా తప్పు మన్నించిన రామ పదామంటే నేను రాను, నాకు సంవత్సరానికి ఒకసారి కొండ దేవ చేయమని చెప్పి చేయబా ప్రమాణకం, ఈ అక్షంతలు ఈ బండాలు ఇస్తాను, ఎత్తుకొని పోయి మీ ఆవుల మీద అయిపో అన్ని బతికి ఇంటికి వస్తాను చెప్తూ అదే మాదిరి వాళ్ళ ఇంట్లో ఏ కార్యం చేసినా కూడా పెద్దగామ వాళ్ళ ఇంట్లో ఏ కార్యం చేసినా అంటే ఇంట్లో 5 మంది బిడ్డలు పుట్టినా కూడాను పెద్ద కొడుకు కన్నా ఇంటిగా దేవత చేస్తారు, చిన్న కొడుకు కన్నా ఇంటిగా చేస్తారు. 5 మంది బిడ్డలకు చేయకపోయినా ఒక పెద్ద బిడ్డ కన్నా కానీ చిన్న బిడ్డ కన్నా కానీ ఇంటిగా దేవత చేస్తారు. తర్వాత వచ్చినది ఎంకమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ ఇంట్లోనే పసుపు కుంకుమ తీసుకొని అదే మాట ప్రకారమే అమ్మవారు ఒళ్ళు మీదకి వచ్చి ఎవరికి రామయ్య తాతకు మా ముత్తాతకు వచ్చింది ఒళ్ళు మీదకి వచ్చి ఆమె మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అయిపోతే ఈ స్తంభంలో పూజారులుగా ఉంటే ఈ ధర్మకర్తగా ఉంది కాండ్లమూరు నారాయణ రెడ్డి తాత ఉన్నాడు. నారాయణ రెడ్డి తాత ఉంటే అప్పుడు వచ్చి వాళ్ళు వంశస్థులుగా వాళ్ళే ధర్మకర్తలుగా వాళ్ళే ఉంది, స్తంభంలో వాళ్ళే పూజారులుగా ఉండి పూజ చేసుకొని పోతా అంటే అప్పుడు ఒళ్ళు మీదకి వచ్చి ఎక్కడికి పోయినా కూడా పుట్టినిల్లు ఆమెది కాబట్టి బైపుగారిపల్లి గ్రామం కాబట్టి బైపుగారిపల్లి గ్రామంలోకి పోయేసి వాళ్ళ ఇంటికి పోయి పసుపు కుంకుమ తీసుకొని ఊరంతా సంచారం తీసుకొని వాళ్ళకి కావాల్సిన కోరికలన్నీ నెరవేర్చి పోతా వచ్చినది మహాతల్లి అమ్మ ఏనుమల్లం. అమ్మవారు దేవతగా మరి ఎన్ని సంవత్సరాలు అప్పుడు అయింది? అది బ్రిటిష్లకు ముందు మరిచెట్టు కానీ అమ్ముడగమాని కానీ ఉంటుంది, లేకపోతే మాతకమాని కానీ
మాతకమాన కింద కన్నా దేవత చేస్తారు. విద్యుత్ దీపాల అలంకరణతో రాత్రిపూట కన్నుల పండుగగా ఉంటుంది ఈ ఆలయం. జాతర సందర్భంగా భక్తులు కోలాటం ఆడుతూ చాలా సందడిగా గడుపుతారు. ఎంతో వైభవంగా ఈ జాతర జరుపుకుంటారు. ఈ ఏనుగుమల్లమ్మ అమ్మవారు గట్టు, కురబలకోట, పెట్టు, కోటఊరు, కండ్లమడుగు వంటి గ్రామాలకు గ్రామదేవత. అమ్మవారికి దాదాపు 15 ఆలయాలున్నాయి. ఆమె పుట్టిన బయ్యప్పగారిపల్లి, గట్టు, మొగసాలమర్రి, పామూరివారిపల్లి, ఎర్రగుంట, బప్పిరెడ్డి గారిపల్లి, కాండ్లమడుగు గ్రామంలోని ఇడిగిపల్లి, పెట్టు, దిగువ చెన్నమర్రి, ఋషివ్యాలి, మండ్యంవారిపల్లి, ఎగువపాళ్యం, దిగువపాళ్యం, కాండ్లమడుగు, తంబళ్లపల్లిలోని మల్లయ్యకొండ, ఇలా చాలా పల్లెల్లో గుడి కట్టుకున్నారు, ఇంకా కడుతూ ఉన్నారు. అమ్మవారి చరిత్ర గురించి చెప్పి ఆయన రాసిన అమ్మవారి చరిత్ర పుస్తకాన్ని ఇచ్చిన ప్రధాన పూజారి శ్రీ తంబళ్ల రామమూర్తి గారికి, అలాగే ఆలయాన్ని వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ఆలయ ధర్మకర్త శ్రీ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అమ్మవారి వీడియో చేయమని ప్రోత్సహించి నాతో పాటు తిరిగిన సోదరుడు సోమశేఖర్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత మహిమాన్వితమైన చరిత్ర కలిగిన అమ్మవారి గుడి ఉన్న ఈ కొండని ఆమె పేరుతో ఏనుగుమల్లమ్మ కొండ అని పిలవడం సముచితంగా ఉంటుంది. బ్రిటిష్ కలెక్టర్ అయిన హార్స్లీ కూడా అమ్మవారి గుడి ఉందనే ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఎన్నో ప్రసిద్ధి చెందిన నగరాలకే పేర్లు మార్చేస్తూ ఉన్నారు. అమ్మవారు నడయాడి ఆమె పేరుతో ఉన్న కొండని బ్రిటిష్ వాళ్ళు మారిస్తే అది మనం ఇంకా అలాగే కొనసాగించడం వల్ల అమ్మవారి గురించి ప్రపంచానికి తెలియకుండా పోతోంది. ఇక నుండి ఈ కొండని ఏనుగుమల్లమ్మ కొండ అనే పిలుద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.